చిన్నరాజుపాలెం గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. సచివాలయం ఉండటం వల్ల ఎంత ఉపయోగకరమో ఈ 3-4 సంవత్సరాల్లో మీకు అర్థమైపోయి ఉండాలి. సచివాలయం వల్ల మన గ్రామంలోనే మనకి ఏ సంక్షేమం కావాలన్నా అన్ని పెన్షన్ కావాలన్నా, మరి రైతు భరోసా కావాలన్నా, చేయూత కావాలన్నా, ఇట్లా ప్రతి సంక్షేమ కార్యక్రమం మన ఊర్లోనే కంప్లీట్ అయిపోతున్నాయి. మరి మండల ఆఫీస్కి కూడా మనకి వెళ్ళే పని లేకుండా అన్ని కూడా మన గ్రామంలోనే సంక్షేమ కార్యక్రమాలు. గతంలో పెన్షన్ రావాలంటే మండల ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది, లేకపోతే ఒక నాయకుడు ఇంటి దగ్గర కూర్చొని ఆ నాయకుడిని బతిని అడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు, మరి అమ్మఒడి గాని, చేయూత గాని, విద్యా కానుక గాని, విద్యా దీవెన గాని, మరి ఇట్లాంటివన్నీ కూడా 45 సంవత్సరాలే ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే రావటం, ఎవరి దగ్గరికి మీరు వెళ్లకుండా మన ఇంటికే వాలంటీర్లు వచ్చి మన ఇంట్లో ఏం అవసరమో కనుక్కొని మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసిన ఈ సచివాలయ వ్యవస్థ ఎంత ఉపయోగకరమో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మన ఊర్లోనే ఒక హెల్పేర్ అసిస్టెంట్ ఉంటాడు, ఒక డిజిటల్ అసిస్టెంట్ ఉంటాడు, ఒక ఇంజనీర్ అసిస్టెంట్ ఉంటాడు, ఒక సర్వేర్ ఉంటాడు, ఒక పోలీస్ ఉంటుంది. మరి ఎట్లాగా ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక మరి హౌసింగ్ ఏఈ ఉంటాడు, ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటాడు. అన్ని డిపార్ట్మెంట్లు మన ఊర్లోనే ఉంటాయి. మరి గతంలో ఒక సర్వేరు కావాలంటే మండలంలో ఆ సర్వేర్ ఉంటే ఉండట్టు, లేకపోతే అతను సెలవు పెడితే కనీసం మండలం మొత్తం మీద కూడా ఒక సర్వేర్ కూడా ఉండేవాడు కాదు. అతను ఒక ఎకరం సర్వే చేయాలంటే 10,000 అడిగేవాడు. మరి గతంలో అలాంటి పరిస్థితులు ఉండి, మరి ఆ గతంలో ఆన్లైన్ ఎక్కించాలన్నా ఇబ్బంది. ఒక నాయకుడికి డబ్బులు ఇచ్చి ఆ నాయకుడు చెప్తే గానీ గతంలో పనులు అయ్యేవి కాదు. ఈ రోజున డైరెక్ట్ గా మన గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థ ద్వారానే ఈ పనులన్నీ కూడా ఫ్రీగా చేయించుకోవడానికి ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి మనకి సర్వీస్ చేయడం జరుగుతుంది. దీన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఇంకా మార్పులు రావడం జరుగుతుంది. నాడు నేడు ద్వారా ఒక స్కూల్ కి 45 లక్షలు, ఇంకొక స్కూల్ కి హై స్కూల్ కి 1,60,00,000 శాంక్షన్ చేయించి మరి ఈ రోజున రూమ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్ మీ ఊర్లోనే ఒక పిహెచ్సి హాస్పిటల్ ఉంది గతంలోనే. మరి ఒక హెల్త్ సెంటర్, ప్రతి గ్రామానికి హెల్త్ సెంటర్, ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు, ఇలాగా వైద్యం కూడా ఫ్రీగా అందే విధంగా మరి ఆరోగ్యశ్రీ పెట్టి మీ అందరికీ కూడా ఏ హాస్పిటల్లో చేయించుకున్న ఆరోగ్యశ్రీ ఫ్రీగా ఎన్ని లక్షలైనా సరే ఫ్రీగా చేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించాడు. రోడ్లు డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో ఫాస్ట్గా వర్కులు జరుగుతున్నాయి. మరి మీరు చిరకాల కోరిక ఈ ప్రాంతం అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు, గతంలో ఎంతో మంది ఇక్కడ మినిస్టర్లుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు, ఎవరు కూడా ఈ రోడ్డు వేసిన దాఖలు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మరి ఈ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. మరి అట్లాగే మిగతా రోడ్లు కూడా అన్ని రోడ్లు కూడా వేయటం జరుగుతుంది. ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే మరి కృష్ణా నది మీద అటు మనం జగ్గేపేట వెళ్ళాలంటే, మధుర కానీ ఖమ్మం కానీ వెళ్ళాలంటే మనకి హైదరాబాద్ వెళ్ళాలన్నా చుట్టూ అటు విజయవాడ తిరిగి వెళ్ళాలి, లేదా ఇటు నుంచి ఇటు వెళ్ళాలి. ఇప్పుడు మనకి కృష్ణా నది మీద మాదిపాడు నుంచి జగ్గేపేట నుంచి మనకి మాదిపాడు దగ్గరికి బ్రిడ్జి వస్తే ఎంతో దగ్గర అవుతుంది హైదరాబాద్. అది కూడా టెండర్ పిలిచారు, త్వరలో వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్స్ ఈ ప్రభుత్వంలోనే ఈ 5 సంవత్సరాల్లోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా త్వరలో కొన్ని నెలల్లోనే ఒక 6-7 నెలల్లో కొన్ని వర్క్లన్నీ పూర్తవుతాయి. బ్రిడ్జి అంటే కొంచెం టైంతో కూడుకున్న కాబట్టి ఒక సంవత్సరంలో ఆ బ్రిడ్జి కూడా అయిపోతుంది. ఈ పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ గ్రామానికి 2,20,00,000 రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి గతంలో కనీసం ఒక రూముకు కూడా శాంక్షన్ కాని పరిస్థితి. ఇప్పుడు మరి 2,20,00,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయి. శివాలయానికి ఒక 10 లక్షలు కూడా తిరుపతి దేవస్థానం దాని నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకా కావాలంటే నేను చేయడానికి ఈ గ్రామానికి ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేసి ఈ గ్రామానికి ఇస్తాను ఫండ్స్. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు సపోర్ట్ గా ఉండండి. ఈ గ్రామాన్ని ఇంకా మీరు అభివృద్ధి పరచుకోండి. ఏమైనా చేయడానికి నేను ముందుకు వస్తాను. మీ అందరూ సహకారంతో నా వంతు నేను కృషి చేస్తాను. ఈ గ్రామం అభివృద్ధి పరచుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.